ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం సూర్యపల్లి గ్రామానికి చెందిన గాలేటి వెంకట్రావు తండ్రి అంకయ్య వ్యక్తి ఇంటిలో దొంగతనం జరిగిందని ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేయగా మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు ఆదేశాల మేరకు ఖమ్మం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ పర్యవేక్షణలో ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు ఈ కేసును దర్యాప్తు చేసి దొంగతనంకు పాల్పడిన మార్కాపురం మండలం భూపతిపల్లె గ్రామానికి చెందిన ఈశ్వరెడ్డిని జంగంగుండ్ల గ్రామం బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్దనున్న 43 గ్రాముల బంగారు సరుడు 9 గ్రాముల చెవికమ్మలు మొత్తం 52 గ్రాముల బంగారం వస్తువులు 40 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. తర్లపాడు పోలీస్ స్టేషన్లో ఇతనిపై దొంగతనం కేసు నమోదైంది. తర్లపాడు మండలంలోని గోరుగుంతపాడు గ్రామంలో దొంగతనం చేసిన పెద్దవాళ్ల ఉంగరాలు 2 6.99 గ్రాముల బంగారు ఉంగరాలు, బంగారు జ్యువెలర్ కమ్మలు 2.73 గ్రాములు రెండు కలిసి మొత్తం విలువ 74,000 మరియు వెండి పట్టీలు 165 గ్రాములు, 2 కేసులలో 4,85,000 మరియు దొంగతనమునకు ఉపయోగించిన ఏపీ 27 ఏజే 23 స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం పోలీస్ స్టేషన్లోని 2వ కేసులో చోరీకి పాల్పడిన సొత్తును ముద్దాయి తన విలాసాలకు వాడుకున్నాడని పోలీసులు తెలియజేశారు. పై 3 కేసులలో చోరీకి గురైన సొత్తును మొత్తం సుమారు 4,85,000 రూపాయల బంగారు మరియు వెండి విలువగల సొమ్ము స్వాధీనం చేసుకోవడం అయిందని ఈ కేసులో ఖమ్మం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు ఆధ్వర్యంలో మరియు వారి సిబ్బంది వి కాటమరాజు, ఎస్కే బషీర్, డి ఆనంద్ కుమార్, కె రమేష్, హోంగార్డులు ఎన్ లాజర్, గురుస్వాములు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసులను ఛేదించారు. సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అభినందనలు తెలియజేశారని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఎక్కువగా పెట్టి నేరాలు జరుగుతుంటాయి, చేస్తుంటారు. ఇది రిపోర్ట్ అయ్యి కానీ అన్నీ. సో ఇక్కడ మనకి కొంచెం గట్టి నేరమే జరిగింది. ఖమ్మంలో 43 గ్రాములు అంటే దాదాపు 5 సంవత్సరాల పైన బంగారం ప్లస్ దాదాపు 50 సంవత్సరాలు అంటే దాదాపు 6-7 సంవత్సరాల బంగారం పెట్టులో అక్కడ నేరం జరిగింది. అది కూడా 29 ఉదయం రిపోర్ట్ అయింది. అంటే నేటికి కరెక్ట్గా 10-15 రోజుల క్రితం. సో ఆ కేసులో కొంత క్లూస్ రావడం జరిగింది. అతను ఇప్పుడు పట్టుకొని నేను సుమారు 62 గ్రాములు దాకా ఇక్కడ బంగారం కానీ మరియు లేదా తర్లుపాడులో కొంత బంగారం ఉంది. ఆ తర్లుపాడు బంగారం ఇంకా వెండి ఇవన్నీ కూడా అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మధ్య ఒక చిన్న బంక్ కేసులు కూడా కొన్ని రిపోర్ట్ అయింది, కొన్ని రిపోర్ట్ కాలేదు. ఆ అటెంప్ట్లో కూడా ఇతను చేస్తున్నారు. ఇంకా ఇతను విచారించడం జరుగుతుంది. సో ఇతని దగ్గర సుమారు 5 లక్షల రూపాయల ప్రాపర్టీని మేము రికవరీ చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఈ నేరాలకు ఈ మధ్య పోయేటప్పుడు మేము గమనించేది ఏంటంటే సేఫ్ అనుకోకుండా ఎవరి అవసరాలు ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి కొంచెం సేవ్ చేసుకునేదానికి మన తాళాలు పెట్టుకునేది, మన బీరువా తాళాలు వేసుకునేది